నా పేరు సింగ్, మీరు చూస్తున్నారు సింగ్ సాఫ్ట్ స్కిల్స్. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? నాకైతే వస్తుందండి బాబు. కోపం, యాంగర్ గురించి ఇవాళ మాట్లాడదాం. మీరు చెప్పండి, కోపం మంచిదా చెడ్డదా? కామెంట్స్లో చెప్పండి, కోపం మంచిదా చెడ్డదా? నాకు తెలిసినంతవరకు కోపము ఉండాలి మనిషికి, కానీ హద్దులో ఉండాలి. పండిత్ రవిశంకర్ గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు ఏమంటారంటే, కోపం ఎంతసేపు ఉండాలి మనిషి కంటే, నీళ్ళని కర్రతో కొట్టినప్పుడు ఎంత సమయం, ఎన్ని సెకండ్స్ ఉంటుందో అంతకంటే ఎక్కువగా కోపం మనిషిలో ఉండకూడదు. కోపం చాలా సంబంధాలను చెడగొడుతుంది. కోపం ఎందుకు వస్తుంది? కోపం వల్ల నష్టాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ కేవలం యాంగర్ని డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేద్దాం 40 సెకండ్స్ ఆర్ 1 మినిట్లో. ఎందుకు వస్తుంది కోపం? చాలామంది అంటారు, నేను అనుకున్నది కాకపోతే, నేను చెప్పింది వినకపోతే, నేను అనుకున్నది సాధించకపోతే కోపం వచ్చేస్తుంది. కోపం చాలా చెడ్డది, కోపం చాలా మంచిది కూడా. కానీ సమయాన్ని బట్టి వాడండి. ఎక్కువసేపు కోపంలో ఉంటే, మనకి చాలామందికి తెలుసు, సంతోషంలో ఉంటే ముఖం మీద కళగా ఉంటుంది, కోపం వస్తే ముఖం అంతా పాడైపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, ఏదేదో అంటారు. అంత హానికరమైంది యాంగర్. కానీ నేను నన్ను అడిగితే మాత్రం యాంగర్ కూడా ఉండాలి. వంటగదిలో ఉప్పు, కారం, పులుసు అవన్నీ ఉన్నట్టుగా ఉప్పు కూడా ఉండాలి. జీవితంలో కోపం కూడా రావాలి. కోపం రాకుండా నాకు తెలిసినంతవరకు కోపం అనేది అందరిలో ఉంటుంది, వస్తుంది. కానీ కోపం ఒక అలవాటు కాకూడదు. టీ టైంకి రాకపోతే కోపం, భోజనం రాకపోతే కోపం, మనిషి టైంకి రాకపోతే కోపం, ఇవన్నీ పెద్దాన్ని కోపగించుకోవటం. ఎవరికైతే అలవాట్లు ఉంటారో వారి ఆరోగ్యం పాడవటానికి కోపం కూడా ఒక లక్షణం అని నేను అనుకుంటాను. కోపం ఉండాలి, కానీ లిమిట్స్లో ఉంటే చాలా మంచిది. మీరు కూడా ఆలోచించండి, కామెంట్స్లో రాయండి. మీకు కూడా కోపం వస్తుందా? కోపం ఎప్పుడు వస్తుంది? కంట్రోల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.